ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ వాదనలు విన్న ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాసేపట్లో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ వాదనలు విన్న ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాసేపట్లో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు అధికారులు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు సిట్ అధికారులు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ రాజకీయాలను ఒక రకంగా షేక్ చేస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేపడుతూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు కొద్దిసేపట్లోనే తరలించబోతా ఉన్నారు. మొత్తమే చూస్తే నిన్న 12 గంటల తర్వాత సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన మిథున్ రెడ్డి రాత్రి 8 గంటలకి అరెస్ట్ చేసినట్లుగా సిట్ ప్రకటించినటువంటి పరిస్థితులు. దాదాపు 7 గంటలకు పైగా ఆయన విచారించారు. చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించి ఈరోజు వైద్య పరీక్షల తర్వాత ఈరోజు ఏసీబీ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు అన్నీ అయిన తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన తీర్పు వెలువడింది. ఆయన 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీనితో మరి కొద్దిసేపట్లోనే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన తరలించబోతా ఉన్నారు. మొత్తమే చూస్తే ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం ఈ మద్యం కుంభకోణంలో పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించింది. ఆయన ప్రమేయం ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఆయన ప్రమేయం ఉన్నట్టుగా తెలిసింది. అయితే దీంట్లో మరింత లోతైన విచారణ జరపాల్సి ఉంది. దీంట్లో చాలా ప్రముఖులు, చాలా పెద్దలు, చాలా కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి సమాచారం రాబట్టాలి. ఇప్పటికే 3,500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. మద్యం విధానం కానీ, అదే విధంగా డిస్టిలరీలు, వాటికి సంబంధించిన ధరల నియంత్రణ, వచ్చినటువంటి నిధుల మళ్లింపు తదితర అంశాలన్నిటికి సంబంధించి కూడా దాదాపు 300 పేజీలకు పైగా రిపోర్ట్ ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 200 మందికి పైగా దీంట్లో వ్యక్తులను విచారించింది. దాదాపు 68 కోట్ల రూపాయల నిధుల్ని సీజ్ చేసినట్టుగా పేర్కొంది. వివిధ రకాల బ్యాంక్ స్టేట్మెంట్లు, అదే విధంగా వివిధ హార్డ్ డిస్కులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత అన్నింటిని కూడా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మిథున్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జయరాజ్, అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేందుకు ఎటువంటి పటిష్ట ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు అధికారులు? బలరాం, ఇక్కడ ఏసీబీ కోర్టులో పూర్తి స్థాయిలో చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇక్కడే మోహరించింది. కోర్టు, ఏసీబీ కోర్టు చుట్టుపక్కలంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున రాత్రి నుంచి కూడా మొత్తం పోలీసు బలగాలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ కూడా పరిమితమైన వ్యక్తులు మాత్రమే ఈ ప్రాంతానికి అనుమతించారు. ఆయన మొత్తం ఇక్కడ మనం చూస్తే పూర్తి స్థాయిలో పోలీసు రోప్ పార్టీ గానీ, పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఉంది. మిథున్ రెడ్డిని మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడానికి చేసిన ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం చూస్తే పటిష్టమైనటువంటి యంత్రం. ఎక్కడి నుంచి కూడా బయట నుంచి కోర్టు లోపలికి రావడానికి ఎక్కడ అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. చాలా పటిష్టమైన పోలీసు బందోబస్తు చేశారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఇక్కడ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లే వరకు కూడా ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది.
మొత్తం మీద చూస్తే దీంట్లో మరొక 20 రోజుల్లోగా మరి పూర్తి స్థాయి రిమాండ్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని పేర్కొంది. ఇప్పటికే మొత్తం ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంట్లో కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 20 రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరికొంతమందిని విచారించాలని అంశాన్ని కూడా సిట్ పేర్కొంది. దీంతో ఈ లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఇంకా కొంతమందిని దీనికి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులను కూడా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లని, హార్డ్ డిస్క్ని, బ్యాంక్ ఖాతాల్ని వీటన్నిటి కూడా సీజ్ చేసింది. వాటన్నిటికి సంబంధించిన 200 మందికి పైగా వ్యక్తులతో సాక్ష్యాలన్నీ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబోతామన్నారు. రైట్, అంటే జయరాజ్, మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, రిమాండ్ విధించడం కావచ్చు, ఇప్పుడు మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు కావచ్చు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ 14 రోజుల పాటు ఎటువంటి అంశాలకు సంబంధించి కూపీలాగే అవకాశాలు ఉంటాయంటారు? బలరాం, దీంట్లో ఇప్పటికే సిట్ స్పష్టంగా చెప్పింది. దీంట్లో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉంది. రాబోయే 20 రోజులు కూడా చాలా కీలకమైనటువంటి రోజులుగా ఉన్నాయి. 20 రోజుల్లోగా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే దీంట్లో లోతైన దర్యాప్తు చేయడానికి సిట్ అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేసింది. దీంట్లో మరికొంతమంది ప్రజాప్రతినిధులు, మరికొంతమంది అధికారులు, దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉందో వారందరూ కూడా లిస్టు సిద్దం చేసినటువంటి పరిస్థితిలో వారిని కూడా 20 రోజుల్లోగా పూర్తి స్థాయిలో విచారించడం, వారి నుంచి కీలకమైన సమాచారం రాబట్టడం. ఇప్పటికే 200 మందికి పైగా వ్యక్తుల నుంచి పూర్తి స్థాయిలో విచారించి కీలకమైన సమాచారాన్ని రాబట్టినటువంటి సిట్ వాటిని ఆధారంగా చేసుకుని మరికొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, మరికొంతమంది అధికారులు ఉన్నారు. వారందరి దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆ సమాచారాన్ని రాబట్టి పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏర్పాట్లను కూడా పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూస్తే సిట్ దర్యాప్తు చాలా లోతుగా అధ్యయనం చేస్తా ఉంది. అన్ని కోణాల్లో కూడా పటిష్టంగా దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ రాజీ పడకుండా మొత్తం ఎవరెవరైతే అనుమానం ఉందో, ఏ వ్యక్తులపైన అనుమానం ఉందో, ఏ వ్యవస్థలో ఎక్కడెక్కడైతే లోపాలున్నాయో వాటన్నిటిని పట్ల కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినటువంటి సిట్ ఆ దిశగా దర్యాప్తు చేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మరికొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, మిగతా యంత్రాంగం అందరూ కూడా విచారించి పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. బలరాం, జయరాజ్, అంటే ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మిథున్ రెడ్డి అనుచరులు కావచ్చు, లేదంటే స్వయంగా మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే వైసీపీ శ్రేణులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు? బలరాం, దీనికి సంబంధించి వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనిపైన అధికారికంగా ప్రకటించారు. ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తామన్నారు. న్యాయ పోరాటం చేస్తాం. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆధారాలు అయితే లేవు. ప్రభుత్వం మారినప్పుడల్లా పాలసీలు మారుతాయి, విధానాలు మారుతాయి. దానిలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆ పాలసీలో భాగంగానే ఎక్కడ ఏ రూపాయి కూడా దీంట్లో ప్రజాధనానికి నష్టం రాకుండా ప్రజలకి నాణ్యమైన మద్యం ఇస్తూ ఎక్కడ ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు లేకుండా ప్రభుత్వమే మద్యాన్ని అమ్మేటటువంటి ప్రక్రియ చేపట్టింది. వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ప్రభుత్వ ఖాతాలో జమ చేశాము. కాబట్టి ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం లేదు, మద్యంలో స్కామ్ జరిగే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ పట్ల అన్యాయంగా కావాలని రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెడుతుంది. దీన్ని తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, న్యాయంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ మొత్తం దీనికి సంబంధించి కూడా న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలి, ఏ విధంగా వీటన్నిటి ఎదుర్కోవాలి అనే దిశగా వైసీపీ కూడా సన్నద్దం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇది 3,500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ విధమైన దానికైనా కూడా సిద్దంగా ఉన్నాం. దీనికి పూర్తిగా స్కామ్ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈ విధంగా వెళ్తున్నామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. మొత్తం మీద రాబోయే 20 రోజుల్లో కూడా చాలా కీలకమైనగానే భావించాలి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.